ఏనుగు స్నేహితులు. ఒక ఏనుగు ఒంటరిగా ఎవరైనా స్నేహితులు దొరుకుతారేమో అని ఆశగా తిరుగుతూ కోతుల గుంపుని చూసి, మీరు నాతో స్నేహం చేస్తారా అని అడిగింది. దానికి కోతులు, అబ్బో, నువ్వెంత పెద్దగా ఉన్నావో మాలాగా కొమ్మలు పట్టుకుని ఉయ్యాల జంపల ఊగగలవా? అందుకే మనకి స్నేహం కుదరదు అని అన్నాయి. ఆ ఏనుగుకి కుందేలు కనిపించింది. హాయ్ కుందేలు, నాతో స్నేహం చేస్తావా అని ఆశగా అడిగింది. నువ్వింత పెద్దగా ఉన్నావు, నాలాగా చిన్న బొరియలలో కన్నాలలో దూరగలవా? మనకి స్నేహం ఎలా కుదురుతుంది అని అంది ఆ కుందేలు. ఆ తరువాత ఏనుగు ఒక కప్పని కలిసింది. దాన్ని కూడా స్నేహం కోసం అడిగింది. నువ్వు ఇంత పెద్దగా ఉన్నావు, నాలాగా గెంతలేవు, నీతో స్నేహం కుదరదు అని చెప్పింది కప్ప. దారిలో నక్క కనిపిస్తే దానిని కూడా అడిగి కాదు అనిపించుకుంది. ఈలోగా అడవిలోని జంతువులన్నీ చెల్లాచెదురుగా పరిగెడుతున్నాయి. ఏమైంది? ఎందుకు పరిగెత్తుతున్నారు అని అడిగింది. అయ్యో, పులి జంతువుల్ని వేటాడుతోంది! అని చెప్పి పారిపోయాయి. ఏనుగు ధైర్యంగా తన స్నేహితులనందర్నీ కాపాడాలని అనుకుంది. పులికి ఎదురుగా నిలబడి, దయచేసి నా స్నేహితులని చంపొద్దు అని అంది. నీ పని నువ్వు చూసుకో, నీకెందుకు వాళ్ల గోల అని అంది పులి. తన మాట వినేట్టులేదని ఏనుగు పులిని గట్టిగా కొట్టి బెదరగొట్టింది. పులి నెమ్మదిగా అక్కడి నుండి జారుకుంది. ఈ విషయం తెలుసుకున్న జంతువులన్నీ చాలా సంతోషించాయి. నీ ఆకారం సరైనదే, మా అందరి స్నేహితుడివి అని ఎంతో మెచ్చుకున్నాయి. ఇక్కడ నీతేంటంటే, స్నేహానికి నియమాలు లేవు. ఏ రూపం ఆకారంలో ఉన్న స్నేహం స్నేహమే.